వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సహస్ర చండీ మహాయాగ సంకల్పకర్త వేద పండితులు ప్రసన్న శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. చాలా ఎలా అంటే చాలా సింపుల్గా ఉండాలి చేసేది. క్రతువు ఎంత పెద్ద క్రతువు అయినా కూడా తెలియాల్సిన అమ్మవారికి, జనాలకి ఏమి పెద్ద అంగు ఆర్భాటాలు ఏమి ఉండక్కర్లేదు అని ఉండేటటువంటి మీ థాట్ ప్రాసెస్కి నిజంగా చాలా చాలా మీతో సాన్నిహిత్యం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి సమయం ఇస్తున్నందుకు. అయితే అమ్మవారి ఆరాధన ఎందుకు చేయాలి అని ఖచ్చితంగా అడుగుతూ ఉంటారండి. ఇందులో ప్రశ్న ఏమిటి అంటే, ఏమంటే ఎన్నెన్నో పూజలు చేస్తున్నామండి, మాకే కష్టాలు వస్తున్నాయి. అసలు దేవుణ్ణే నమ్మని వాడు నాస్తికుడు ఉన్నాడు, వాడు హాయిగా ఉన్నాడు, ట్రిపుల్ స్టోర్ బిల్డింగ్లో ఉంటున్నాడు, చక్కటి కార్లలో తిరుగుతున్నాడు. ఇంకేమిటి మేము అమ్మవారి ఆరాధన అసలు ఎందుకు చేయాలి, చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏంటి అంటున్నారు. మీ సమాధానం ఏంటి దీనికి? అంటే తల్లి, దీనికి సమాధానం ఏం చెప్తాను అంటే, మనం ఇప్పుడు అనుభవించేది ఏది కూడా మనది కాదు. మనకి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే 4 ఫాదర్స్ అంటారు. మన యొక్క తరాల గురించి మాట్లాడుకుంటే తండ్రి, తాత, ముత్తాత, ఇవి మనతో కలుపుకున్న 4 తరాలు. ఇందులో ఇప్పుడు మనం అనుభవించేదంతా ఇప్పుడుదే అనుకోవడం అనేది మూఢత్వం, తెలియనితనం. ఇది ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అంటే, పూర్వం నుంచి వారు చాలా సత్కార్యాలు, చాలా దుష్కార్యాలు రెండూ జరుగుతాయి. అయితే మనం మన జాతకంలో మనకి గ్రహాలన్నీ కూడా అనుకూలించినా సరే ఇంకా మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. భగవద్ ఆరాధన నిత్యము కుటుంబం అంతా ఇంటిల్లిపాది భగవద్ ఆరాధన చేస్తూ ఉండగా కూడా ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నాము అంటే దీనికి కారణం మనం కాదు, మన పూర్వీకుల నుంచి వంశానుగతంగా మనకి వచ్చినటువంటి సుకృత దుష్కృతాలు. మనం బాగున్నాము, ఇందాక మీరు అన్నారు కదా ఆస్తికులు నాస్తికులు, ఇందులో 2 రకాలు విభజన చేసుకుంటే, ఆస్తికులు అంటే భగవంతుడి పైన విశేషమైనటువంటి మమకారము, ఇష్టము, భగవద్ ఆరాధన చేసేవాళ్ళని మనకు తెలుసు ఆస్తికులు అనుకుంటూ ఉంటాం. హేతువాదులుగా, నాస్తికులుగా నాకు దేవుడే లేడు, నేను బతకగలను అనేటువంటి మానవతావాదాలతో మాట్లాడేటువంటి వారు నాస్తికులుగా మనం పరిగణిస్తూ ఉంటాం. అయితే వారు బాగున్నారు వీరు బాగోలేదు అనే విషయం పక్కన పెట్టుకుంటే, పూర్వం నుంచి వచ్చేటువంటి సుకృతాలు ఏవైతే ఉంటాయో అవే వరాలుగా ఉంటూ ఉంటాయి. పూర్వం మన పెద్దలు చెప్తూ ఉండేవారు, మనం ఇప్పుడు ఏమైనా పాపం చేస్తే మన తర్వాతి తరాలు ఇబ్బంది పడతారు అనేటువంటి పెద్దవాళ్ళు ఒక మాటలు చెప్తూ ఉండేవారు. ఇది ఎందుకోసము అంటే, వారు చేసేటువంటి సత్కార్యాలు అలాగే మంచి చెడు 2 ఉండేటువంటి వాటిల్లో మంచి చేసినవన్నీ ఇప్పుడు మనం మంచి చేసినా చేయకపోయినా సరే అవన్నీ కూడా వచ్చి మనకు ఆపాదించబడుతూ ఉంటాయి. దానివల్ల మీరు ఇందాక చెప్పినటువంటి భోగము, భాగ్యము ఇవన్నీ కూడా వచ్చి వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అలాగే వన్స్ ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి సుకృతమే కాదు దుష్కృతం కూడా మన దగ్గరకు వస్తుంది. అది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా దాన్ని పరిష్కరించేటువంటి మార్గాలు కూడా చాలా తక్కువ అండి. వీటిల్నే వంశానుగత శాపాలు అంటారు. వీటిల్నే ఇందులోనే చాలా విశేషమైనటువంటి ఏకవింశతి మహాశాపాలు ఉన్నాయి. 21 రకాలైనటువంటి శాపాలు. అందులో బాగా మనందరికీ వాడుకలో తెలిసిన శాపాలు ఏంటయ్యా అంటే, ఒకటి పితృశాపము. ఈ పితృశాపాలు దేనికోసం వస్తూ ఉంటాయి? మన యొక్క పెద్దవారు కాలం చేసినప్పుడు చేసేటువంటి క్రతువులు, దాన్నే షోడశము అంటారు. అంటే మనిషి పుట్టిన తర్వాత నుంచి చనిపోయేదాకా జరిగేవి 15, అంత్యేష్టి అనేది 16వది షోడశము అంటారు. అది సరిగ్గా చేయకపోయినా, లేదు అయిన తర్వాత సంవత్సర విమోకం పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరము పెట్టేటువంటి ఆబ్దీకాలు సరిగ్గా జరగకపోయినా వారికి చేరేటువంటివన్నీ చేరవు. అదేంటిది సంవత్సరం ఒకసారి చేసేటువంటిది వాళ్ళకి ఎందుకు, మనం రోజు తింటున్నాం కదా అనుకుంటే, మనకి సంవత్సర కాలం పితృదేవతలకు ఒక రోజు కాబట్టే ప్రతి సంవత్సరము మనం వారికి ఆబ్దీకము అనేది జరిపిస్తూ ఉంటాం. ఇది చాతుర్వర్ణాలకి ఉందండి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరికీ కూడా. కొంతమంది ఏమంటారంటే అండి, సంవత్సరికం ఒకటే, అంటే చనిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ మాత్రమే చేస్తామండి, తర్వాత మాకు ఆచారం లేదు అని అంటారు. ఇది ఆచారం వేరు తల్లి, శాస్త్రం వేరు. అయితే శాస్త్రం అందరికీ చెప్పింది. అయితే ఇతర వర్ణం వాళ్ళు ఏంటంటే దీన్ని సులభతరంగా ప్రతి సంవత్సరం దాన్ని గుర్తుపెట్టుకోలేక వారి కాయ కష్టాల మీద బతుకుతూ వారు ఏదో ఇప్పటికీ వాళ్ళేం మానేయరు. ఏం చేస్తారంటే, పెద్దలకి ఎవరైతే పోయారో వాళ్ళకు బట్టలు పెట్టి ఆ రోజు ఏదో ఇంట్లో 4 పిండి వంటలు ఆ ఫోటో దగ్గర పెట్టి దీపం పెట్టి అక్కడ పెట్టి అక్కడితో ఆపేస్తారు. అయితే వారికి తెలియని విషయాలు ఏంటంటే,
దానితో పాటు పిండ ప్రదానం చేయడం వల్ల వారికి జరిగేటువంటి మోక్షదాయకాలు అంటారు. చాలా మోక్షం కలుగుతుంది ఆ పిండం పైన వేసేటువంటి నీరుతో. సో ఆ పిండ ప్రదానమే వారికి ఆహారం కాబట్టి ఆ పితృదోషం ఇది ఒక దోషం. అలాగే రెండవది మనందరికీ చాలా మటుకు తెలుసు, గోవు యొక్క శాపం. ఎందుకంటే ఆవును అందరూ పెంచేసుకుందాం అనుకుంటారు, దాన్ని ఏదో మన దొడ్లో కట్టుకుందాం, శుభ్రంగా దాన్ని సేవ చేద్దాం అలా ఇలా అని. వీడు 364 రోజులు చేయొచ్చండి, కానీ ఒకరోజు అది క్షోభ అనుభవించింది అంటే దానివల్ల మనకు కలిగేటువంటిది గోశాపం. అలాగే కాలమాన పరిస్థితుల రీత్యా కానీ శారీరకంగా కానీ ఆడవారి యొక్క శరీరం సహకరించక కానీ భ్రూణహత్య అనేది జరుగుతూ ఉంటుంది, అబార్షన్. సో దీనివల్ల కలిగేది శిశుశాపం. అలాగే గురునింద, గురువుని తిట్టుకోవడము, గురువుని ఇబ్బంది పెట్టడము ఇత్యాది. గురువు అంటే ఏదో స్కూల్లో మాస్టర్ ఏదో లెక్కల పాఠం చెప్పారు, తెలుగు పాఠం చెప్పారు, ఇదొకటే కాదు. వారి జీవిత యొక్క పరమార్థాన్ని తెలిపేవాడు గురువు, ఒక మార్గాన్ని నిర్దేశించేవాడు గురువు. సో అటువంటి గురువుని నిందించడం, ఎందుకంటే గురువుగారితో బాగున్న రోజులన్నీ కూడా బాగుంటాయి, చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాం, అన్నీ చాలా బాగా అద్భుతంగా అవుతూ ఉంటాయి. ఎప్పుడో గురువుగారు చెప్పింది జరక్కో, గురువుగారు చెప్పింది మనకు నచ్చకో గురువుని నిందించడం జరుగుతూ ఉంటుంది, గురుశాపం దానివల్ల. అలాగే తర్వాత దైవనింద, దైవాపరాధం. నేను ఇన్ని పూజలు చేస్తాను, పొద్దున్న లేస్తే రాత్రి దాకా పూజలు చేస్తూనే ఉన్నాను, కానీ దేవుడు నాకు వరం ఇవ్వట్లేదు, ఇదేం దేవుడు, ఇదేదో వేరే చోటకు వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా, ఇటువంటివి దైవనింద అనేది ఎప్పుడైతే జరుగుతుందో అది కూడా ఒక శాపం. ఇటువంటివి సర్పశాపం, ఇది బాగా అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే అందరూ ఏదో వ్యవసాయదారుడు కావచ్చు, మామూలు వారు కావచ్చు, సర్పాన్ని చంపడము లేదా దాన్ని ఇబ్బంది పెట్టడము రకరకాలు నడుస్తూ ఉంటాయండి, అది ఒక శాపం. ఇలాంటివి మొత్తం 21 శాపాలు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కడుక్కుందామంటే కడుక్కునేవి కాదండి. ఇది మనం దాన్ని చూసి జాగ్రత్త పడకపోతే క్యారీ ఫార్వర్డ్ మన యొక్క వంశానికి, ఇది వంశానికి యాక్టివేట్ అవుతాయండి ఇవన్నీ కూడా. ఎప్పుడైతే వంశానికి యాక్టివేట్ అయిందో ఆటోమేటిక్గా వంశానుగత శాపాలుగా ఇవన్నీ నిర్దిష్టింపబడతాయి. ఉన్నాయండి. ఏంటి దీనికి ప్రత్యామ్నాయం? 2 పద్ధతులు. 1 నారాయణుడు, 2 జగజ్జనని త్రిపుర సుందరి అమ్మ. ఈ రెండింటిని అంటే అటు విష్ణువుని కానీ ఇటు అమ్మవారిని కానీ ఆరాధన చేసి వారి పాదాలను పట్టుకుంటే మాత్రమే మనకి శాప విమోచనం అనేది కలుగుతుంది. ఇది తల్లి విషయం. ఎలా పట్టుకోవాలి? ఇటువంటి ఇప్పుడు మీరేమో అసలు ఎప్పుడు కని విని ఎరగని రీతిలో, నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను సహస్రచండీ మహాయాగాన్ని చేసేటటువంటి క్రతువులు. నేను చాలా వీడియోస్లో మనం వీటి గురించి చెప్తున్నాము. క్రతువులు చూస్తూ ఉంటే అసలు ఎప్పుడెప్పుడు చూస్తావా అని ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి రోజు. మరి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు, అమ్మవారిని మరి ఇట్లా ఆరాధన చేసుకోవటం లేకపోతే కార్యక్రమంలో పాల్గొనటం కూడా ఇటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడేలా చేస్తుందా? అవును తల్లి, సంకల్పమే అమ్మవారి దగ్గర నుంచి వచ్చిన సంకల్పం. ఈ సంకల్పానుసారంగా ఏంటంటే మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అట్టి వాటిలన్నింటి నుంచి విముక్తి కోసమే ఇటువంటి కార్యక్రమాలు. సో దాని యొక్క సంకల్పానుసారమే మామూలుగా మనం ఒక చండీ హోమం చేసుకుంటేనే చాలా విశేషమైన ఫలితం మనం గతం వీడియోల్లో కూడా చెప్పుకుని ఉన్నాం. అటువంటిది సహస్ర చండీ మహాయాగము అనుకుంటేనే ఇదంతా కూడా ఎలా చెప్పుకోవాలంటే జనాలందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక పూర్తి వాషౌట్ అండి. మనకు ఉండేటువంటి ఈ యొక్క కర్మలన్నీ కూడా ఎక్కడ పట్టుకుని ఉంటాయి? మన శరీరానికి కాదండి, మన సోల్, మన ఆత్మకు పట్టుకుని ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. ఇటువంటి వంశానుగత శాపాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అంటే అందరికీ తెలిసిపోతే, అంటే చేసేటువంటి ల్యాబొరేటరీలో చేసేటువంటి టెస్టుల యొక్క రిపోర్ట్లు వచ్చేస్తే డాక్టర్ వెంటనే ఆ ప్రిస్క్రిప్షన్ చేసేస్తారు. కానీ డయాగ్నోస్ కానటువంటివి కొన్ని ఉంటూ ఉంటాయండి. మరి దానికి ఏం చేయాలి? డాక్టర్ దగ్గర ఏమీ మనకి ఇప్పుడు వాడేటువంటి ఇంగ్లీష్ మందులో ఏమీ సర్వరోగ నివారణ ఎక్కడా లేదండి. ఇది పూర్వం ఆయుర్వేదంలో చరక సంహితలోంచి వచ్చినటువంటి ఆయుర్వేదంలో ఉందండి. సర్వరోగ నివారణ అని ఒక మాత్ర ఇస్తారు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే. అలాంటిదే వైదిక క్రతువులో దైవ మార్గంలో చాలా విశేషంగా ఏంటయ్యా అంటే సర్వరోగ నివారణి అన్న మా వైద్యంలో ఎలా చెప్పుకుంటామో ఇక్కడ కూడా సర్వకర్మ నివారిణి ఈ యొక్క చండీ అమ్మవారు. కాబట్టి అందరూ రండి, తప్పక పాల్గొనండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, సర్వకర్మలని నివృత్తి చేసుకోండి. అద్భుతం. ఇది నిజంగా
అమ్మవారు ఇస్తున్నటువంటి ఒక సదవకాశం అని ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఆయనతో కలవటం కానీ, ఆయనతో మాట్లాడటం కానీ, అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి, కూర్చున్న ప్లేస్ ఒకటి, అసలు ఇదంతా పపెట్స్ లాంటి వాళ్ళమే మనం అమ్మవారి చేతుల్లో మాత్రం ఖచ్చితంగా. అమ్మవారి సంకల్పం మీ దాకా వస్తోంది, వీడియో మీ దాకా మీరు చూడగలుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఇది అమ్మ అనుగ్రహంగా భావించండి, పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. ఎటువంటి కమర్షియల్ యాంగిల్ లేనే లేదు ఇందులో. ఎందుకంటే మీకు ఏమీ లేవా, వచ్చి కూర్చొని అంత ఓపెన్గా చెప్తున్నారు. మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం అంటే ఉన్నవాళ్ళు చెయ్యాలి, కానీ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటో. కొన్ని కాల్స్ కూడా మాట్లాడాను అని చెప్తున్నారు. చాలా విపరీతమైన బాధలతో ఇబ్బంది పడుతున్నారు జనాలు, అదైతే నిజమే. సో కనులారా వీక్షించండి, దాంతో కూడా ఫలితం వస్తుంది. సో ఖచ్చితంగా జరిగేది జూలై 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సహస్రచండీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి 150 మంది ఋత్వికులతో ఖచ్చితంగా కనుల పండగగా జరుగుతుంది. వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. హైదరాబాద్లోని KPHP కమ్యూనిటీ హాల్లో జరుగుతుంది కార్యక్రమం. కనులారా వీక్షించండి, అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాంటాక్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం. నమస్కారం అండి. ధన్యవాదాలు.